బ్రహ్మానందం గారు ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? గట్టి పకోడీ. గట్టి పకోడీ. మరి దీన్ని ఎలా తయారు చేయాలో మనం చూడడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బియ్య పిండి 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 3 రెమ్మలు, పచ్చిశనగపప్పు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర తగినంత. ఇది బ్యాటర్ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడేసరికి మనం చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ నేను వెన్న, ఈ క్వాంటిటీ ఎలా ఉంటుందంటే 1 కిలోకి మినిమం 150 గ్రామ్ వరకు 150 గ్రామ్ వరకు వెన్న వేసుకోవాల్సి వస్తుంది. కరివేపాకు అంటే హోల్ అట్లా కరివేపాకు వేస్తే మనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని లైట్ గా చాప్ చేసాం అనమాట. అలానే జీరా, తర్వాత సాల్ట్ మామూలుగా మనకి సరిపోయినంత వేసుకోవచ్చు. అలానే దీంట్లో పెసరపప్పు కానీ పచ్చెనగపప్పు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు అందుకే మనం పచ్చెనగపప్పు వేస్తున్నాం అనమాట. ఓకే, ఇందులో మిక్స్ చేసేసుకుంటాం. కొంచెం వాటర్ పోసి మిక్స్ చేయాలి. ఓకే, పిండి అంతా మనం కలిపెట్టుకున్నాము. కలిపేసి కొంచెం గట్టిగా పలచగా కాకుండా గట్టిగానే ఇట్లా పొడుగ్గా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా 2 వేళ్లతో ఇలా నొక్కాలన్నమాట. అది పకోడాకు ఉన్న ఇదేంటంటే మన ఫింగర్ ప్రింట్స్ దాని మీద కనిపిస్తాయి. ఇలా సింపుల్గా ఒక్కొక్కటి కొంచెం జాగ్రత్తగా ఇరిగిపోకుండా వేసుకోవాలి. ఓకే అండి, మరి ఇవి ఫ్రై అయిపోయాయి. ఓకే, సో ఇలాగే కొంచెం బ్రౌనిష్ గా ఉంటుంది కదండి? అంటే మామూలు ఫ్రై చేసి మనం పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్ కొంచెం కలర్ కూడా మారిపోతుంది. ఓకే ఓకే. సో గట్టి పకోడీ రెడీ అయిపోయింది కదా.